పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించే కొత్త సినిమాలో నిహారిక నటించనుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో తాయిడ్లో నటించిన తర్వాత ఆమెకు ఈ అవకాశం వచ్చింది. పూరి జగన్నాథ్కు వరుసనారు డీజిలస్టర్లు పడ్డాయి. దీంతో టైం తీసుకుని విజయ్ సేతుపతిని ఓ సినిమా చేసేందుకు ఒప్పించాడు. ఇదంతా కొన్ని రోజుల క్రితం సంగతి. పోపటి నుంచి ఈ ప్రాజెక్టులోకి ఒక్కో యాక్టర్ల కోసంన్నారు. ఇదివరకే టబు, దునియా విజయ్ని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ గా ఇన్స్టా బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్, డబుల్, ఇస్మార్ట్ సినిమాలతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి దెబ్బ మీద దెబ్బ పడింది. దీంతో పూరి ఇకపై మూవీస్ చేయడం సందేహమే అని అందరూ ఫిక్స్ అయ్యారు. మరి ఏం స్టోరీ చెప్పాడో ఏమోగాని విజయ్ సేతుపతి పూరితో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ఈ కాంబోని అధికారికంగా ప్రకటించారు కూడా. సర్జరీ చేయించుకోమన్నారు. వెన్నెల కిషోర్ బెగ్గర్ అనే టైటిల్ అనుకున్నారని, అందుకు తగ్గట్లే కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని ప్రచారం జరిగింది. టబు, దునియా విజయ్ లాంటి స్టార్స్ ని తీసుకునేసరికి అంచనాలు కాస్త ఏర్పడ్డాయి. ఇన్స్టా వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న నిహారికని ఇప్పుడు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్. తొలుత విజయ్ సరసన రాధిక ఆప్ట నటిస్తుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఫైనల్ గా నిహారిక ఆ పాత్రలో నటించనుందని సమాచారం. ఇన్స్టాలో ఈమెకు 3-4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మేజర్ సినిమాని నిర్మించిన మహేష్ బాబుతో కలిసి ప్రమోషన్ చేయడంతో ఈమె ఫేమస్ అయింది. తర్వాత తమిళంలో ఇదయం మురళి పెరుసు చిత్రాల్లో నటించింది. అలా ఇప్పుడు పూరి కొత్త మూవీలో ఛాన్స్ లాంచ్ చేయడంతో ఈమె ఫేమస్ అంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నిహారిక లక్ తోక తొక్కినట్లే. ఇలా మారిపోయిందేంటి? నిహారికకు పూరి జగన్నాథ్ సినిమాలు పునివచ్చు. ఈ సినిమా ఆమె కెరీర్కు మంచి